దేశ మూలవాసుల్లో ఒకళ్ళైన ద్రవిడుల యొక్క వారసులం. మనది యూరోపియన్, ఇరానీ, ఇండో లాంగ్వేజ్ అయిన హిందీ కాదు. ఈ దేశ మూల భాష తెలుగు జాతి బిడ్డలం 13 కోట్ల మంది ఉన్నాం. నిన్న భయంకరమైన కుట్ర జరిగింది. తెలుగు జాతిలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ఇది పూర్తిగా కూడా. మీకు తెలుసు, ఈ దేశంలో అభివృద్ధి కావాలంటే పాపులేషన్ తగ్గించుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల ప్రకారం పాటించిన మన తెలుగు జాతి బిడ్డలు, ఇతర ద్రావిడులు తమ పాపులేషన్ కంట్రోల్ చేసుకున్నారు. దానికి ఇచ్చే ప్రతిఫలం ఏంటంటే, మీకు శిక్ష వేస్తాను, మీకు గవర్నమెంట్లో తొక్కేస్తామని, ఇది తప్పని ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు 42వ రాజ్యాంగ సవరణ చేస్తూ ఈ పార్లమెంట్లో ఏ రాష్ట్రాలకు ఎంత ఉన్నాయో ఆ విధంగానే ఉండాలి 71 ప్రకారం అని చెప్పి రాజ్యాంగ సవరణ చేశారు. తర్వాత పెద్దలు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన దేశానికి ప్రధానమంత్రి వాజ్పేయి గారు కూడా 84 రాజ్యాంగ సవరణ చేశారు, 26 వరకు ఫ్రీ చేయాలని. ఇవాళ అలాంటిది మన దేశ ప్రధానమంత్రి అది కంటిన్యూ చేయడం మానేసి మన మీద విషం చెమ్మటానికి, దుర్మార్గం చేయడానికి వాళ్ళ పెద్దల సహకారంతో ప్రయత్నించారు. ఎందుకు చెప్తున్నా అంటే అండి, నిన్న అసలు పొద్దున్న నాకు అర్థం కాదు. సాయంత్రం చూస్తే నిన్న మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడారు, చాలా వరకు చక్కగా మాట్లాడారు. ఇది ప్రత్యేక హోదా, దాన్ని లింక్ చోటు చేశారు. ప్రత్యేక హోదాకే హామీ ఇస్తే దిక్కులేదు, పార్లమెంట్లో కనీసం బిల్లు 50% కండిషన్ లేకుండా ఎక్కడ ఉంటుందని పెట్టి మాట్లాడారు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పేరు పెట్టుకున్నారు. ఆయన హామీ ఇస్తున్నారు కదా, అయినా మనకు 100% బిల్లు పెడతారన్నట్టు ఆశాభావం. నిన్న నైవంచన చేస్తా, నిన్న అమిత్ షా గారు మాట్లాడతా హోంమంత్రి ఇచ్చాను. ఏమండి హోంమంత్రి అయితే ఏమైంది? మాకు ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు ఇచ్చింది ఎవరో? దేశ హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే గారు. బలపరిచింది ఎవరో? ప్రతిపక్షంలో ఉన్న ప్రకాష్ జావదేకర్ గారు. సపోర్ట్ చేసింది ఎవరో? అరుణ్ జైట్లీ గారు, ఫ్లోర్ లీడర్ ఆఫ్ ఇండియా రాజ్యసభలో. మత్తిచ్చింది వెంకయ్యనాయుడు గారు. స్వయాన పార్లమెంట్లో ప్రధానమంత్రి మాట్లాడితే దిక్కుమొక్కు లేకుండా లేకపోతే ఈ హోంమంత్రి ఇస్తే రేపు పొద్దున ఎలా అనుకుంటారండి? గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఆర్య సనాతనవాది పార్టీ గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి ఎలా ట్వీట్లు పెడతారండి మీరు? అంటే మీరు పార్లమెంట్లో మీ వాళ్ళు మాట్లాడితే మీకేం హెచ్చరికలు వచ్చినాయా? చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసు, మీకేమో దస్తగిరి గారి కేసు పైకి వస్తుందని ఆడిస్తూ ఉన్నారు. మమ్మల్ని తోలుబాట్లు చేశారు దుర్మార్గులు. మీ మీద మేమేం తప్పు మాట్లాడాం? మా తెలుగు జాతి బిడ్డలు మీరు ఎవరైనా సరే చాలా ప్రమాదకరంగా జరుగుతుంది. మీరు ఆ ఉచ్చులో పడిపోతుందని చెప్పి కోరుతాను. విజయులైన చంద్రబాబు నాయుడు గారికి, ప్రతిపక్ష నేతగా ఉన్న 39.37% ఓట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీలు కొంచెంసేపు పక్కన పెట్టండి. కుల మతాలు విద్వేషాలు వాళ్ళు రెచ్చగొట్టేది పక్కన పెట్టండి. ఇవాళ రాహుల్ గాంధీ గారిని మాట్లాడతా దక్షిణాదికి అన్యాయం చేయనివ్వరు నేను ఉండగా అని చెప్పి మాట్లాడితే ఆయన హేళన చేస్తారా? ఉత్తరాది రాష్ట్రాల్లో ఓట్లు పోతాయని తెలిసినా సరే దక్షిణాది కోసం నిలబడిన మనిషిని హేళన చేస్తారా మీరు? మా యాదవ్ సోదరులు, నేను వాళ్ళ దక్షిణాది నుంచి చెప్తున్నాను, ఉత్తరాది అంటాం కాదు. అక్కడ యాదవ్ సోదరులు ఎవరైతే ఉన్నారో అఖిలేష్ యాదవ్ గారికి, తేజస్వి గారికి, తేజస్ అంటే మా ఉత్తర భారతీయ సనాతన మనువాద ఒకటి తగబడ్డాడు. ఎక్కడ? మా బెంగళూరులో. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సోదరులను పట్టుకుని పాకిస్తాన్ అన్నట్టు మాట్లాడాడు. చిచ్చే అలాంటి మాట్లాడిన దౌర్భాగ్య స్థితి ఎందుకండి? మాలో మాకుంటే మేము 13 కోట్ల మంది ఉంటాం. తేడా వస్తే బయట వస్తే ఒక్కడవుతాం. తెలంగాణ తెలుగు, ఆంధ్రప్రదేశ్ కోస్తా సహోదరులం, ఒకే తెలుగు తల్లి గర్భాన్ని పుట్టిన బిడ్డలం మేము. తేడా ఉంటే మేము చూసుకుంటాం. కానీ చెప్తా ఉన్నాను, మీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. మీరు అఖిలేష్ యాదవ్ గారిని ట్రోల్ చేస్తారా? ఎంత గొప్పవాళ్ళు అంటాడు. తమ రాష్ట్రాలు ఇవాళ విద్వేషం మొదలైంది. బిల్లు పాస్ అయిన నిమిషాల్లోనే ప్లకార్డులు వచ్చేసినాయి. ఎంత ప్లాన్ చేశారండి ఉత్తర భారత సనాతన మధువాద పార్టీ వాళ్ళు. బిల్లు ఫెయిల్ అయిన వెంటనే 2 నిమిషాల ప్లకార్డులు పెట్టుకుని ఎంత ప్లాన్డ్ అరేంజ్మెంట్ ఇది. మీ కుట్రలు ఎవరైతే ప్రజలకు ఒక్కడిగా తెలుసుకున్న పెద్దలపూడి విజయులు కూడా చెప్పారు. అధ్యక్షుడు ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు చెప్పారు. మాజీ పార్లమెంట్ సభ్యులు, మంత్రులు
మంత్రివర్యులు వారు చెప్పారు, స్పష్టంగా చెప్పారు, ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే పాస్ అయింది, రాజ్యసభలో ఏకగ్రీవంగా పాస్ అయింది, లోక్సభలో 543 అంటే దాదాపు సార్ 443 ప్లస్ ఇద్దరు వ్యతిరేకంగా, అంటే దాదాపుగా ఏకగ్రీవంగా పాస్ అయిపోయింది. ఆ రోజే కాన్స్టిట్యూషన్కి 82 అధికరణానికి దానికి కూడా అమెండ్మెంట్ పెట్టి ఇది ఆటోమేటిక్గా అమల్లోకి వచ్చేస్తుందని చెప్తుంటే ఇది ఉండేది కాదు. అంటే మీరు కుట్రతో చేశారు. దయచేసి ఇక్కడ ఉన్న ఉత్తర ఆర్సనాథనవాది గారికి, చంద్రబాబు గారికి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను, ఏమండి మిమ్మల్ని మోసం చేసే ప్రక్రియ ఉన్నారు. ఇవాళ 2026 ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆ తర్వాత గబగబా డీలిమిటేషన్ కమిటీ పెట్టేసి మనకు ఆ 50% ఫీజుని కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎవడ డీలిమిటేషన్ కమిటీ వీళ్ళు వేసుకుని కమిటీ, ఆ కలెక్షన్ కాదు, ఎలక్షన్ కమిషన్ అనుకుంటా వీళ్ళు పెట్టుకుంది. వాళ్ళిద్దరూ వీళ్ళు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కమిటీలో తీసేస్తే ఏం మాట్లాడాలని మనం? మీరు ఒత్తిడిలో ఉండి మాట్లాడుతున్నారు. ఇవాళ ఒక్కటి చెప్తా ఉన్నాను, ఇవాళ మా తెలుగు బిడ్డని, మా దక్షిణామూర్తి గారు అలియాస్ కరుణానిధి గారు అబ్బాయి తెలుగు బిడ్డను స్టాలిన్ ట్రోల్ చేస్తారా? మా సిద్ధరామయ్య యాదవ్ గారిని ట్రోల్ చేస్తారా? పినరాయి విజయన్ గౌడ్ గారి మీద దుర్మార్గంగా విషం చెబుతారా? ఏమనుకుంటున్నారు మీరు? రేవంత్ రెడ్డి గారిని పట్టుకుని ఏ తెలుగు బిడ్డ కదా ఎందుకంత విషం చెబుతున్నారు? మొత్తం తెలుగు జాతి కావాలి మాకు. మీరు కావాలంటే గుజరాత్లో పాటలు పాడుకోండి. ఇవాళ మళ్ళా చెప్తున్నామండి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మరొకసారి మాకు మోసం చేసే సిస్టమ్ పెడితే మాత్రం 13 కోట్ల తెలుగు జాతి ఊరుకోదు. మాకు గ్యాస్ ఇస్తాను ఇంటింటికి, మా దగ్గర 100 రూపాయల గ్యాస్ ఇస్తానని చెప్పి మీ అయ్యా మీ తాత జాగీర్ అని చెప్పి గుజరాత్కి 25-30 లక్షల ఇళ్ళకి తీసుకెళ్ళి మీరు గ్యాస్ ఇచ్చుకుంటా మేము కూకుతున్న మా పాలకోలు రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం ఒక్కడు కూడా లేకుండా మాకు చేస్తూ ఉంటే నోరు మోసుకొని మేము కూర్చుండడానికి మీ అనుసరణలు పెట్టుకుని ఆడిస్తున్నారు. ఇక్కడ కడుపు రగులు తెలుగు పెట్టగా ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి, ప్రతి వంటింటికి మాకు 100 రూపాయలకు 200 గ్యాస్ ఇవ్వండి, తర్వాత తెలంగాణకు కూడా ఇవ్వండి, తర్వాత మీ రాష్ట్రాలు దొబ్బుకుపోతే పోతుంది. ఇది పార్లమెంట్ 50% ఇచ్చిన హక్కు, దీనికే దిక్కులేదు. మీరు కానీ చెప్తారండి, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రతిపక్ష నాయకుడు గారు, మీ మీద మళ్ళా చెప్తాను, వ్యక్తిగతంగా మాకెక్కడ ఎవరికీ ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి అభ్యున్నతి తప్ప మాకేమీ లేదు. మీరు రాత్రిపూట ట్వీట్లు అయిపోయిన తర్వాత ట్వీట్లు ఏంటండి? నాకు అర్థం కాదు. ప్రజలను మోసం చేయొద్దు. ప్రజలందరికీ మరోసారి మహిళామ తల్లులకు మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఆడిస్తున్నారు. బిల్లు ఆల్రెడీ ఆమోదం పొందింది, 2023లోనే బిల్లు ఆమోదం పొందింది. దానికి 82 పెడితే సరిపోయేది. దీనికి కావాలని 850 లింక్ పెట్టి ఇలా చేస్తారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మందబలం టెక్నికల్గా మాట్లాడుతున్నారు కొంతమంది. నేను మాట్లాడుతున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు విభజన బిల్లు పెట్టినప్పుడు, ఇప్పుడు మా దగ్గర 10 మంది ఉంటారు, వాళ్ళు 90 మంది ఉంటారు. ప్రపోజల్గా పెడితే 100 అంటే 900 మంది దొరుకుతారు. మొన్న కొట్టారు మా ఎంపీలని పార్లమెంట్లో, మంద బలంతో కొట్టారు. ఇప్పుడు కాదా? రేవంత్ రెడ్డి తిట్టే వాళ్ళని తిట్టే ఏందో నాకు అర్థం కాదు. ఈ విధానాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను. రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు చెప్పిన తెలుగు మీడియా నేను ఒకటి కోరుకున్నా, అంతా ఉత్తర భారతీయ గోడే మీడియా అనుకున్నారు. తెలుగు మీడియాలో స్వతంత్ర శక్తులు ఉన్నాయి. ఇంకా ఏ పార్టీలో ఉన్నా మీ మనస్సాక్షి నేను చూశాను. నేను మాట్లాడినప్పుడు మీ మనస్సాక్షిలో ప్రతి జర్నలిస్టులో ఇక్కడ తెలుగు బిడ్డ ఒత్తిడి ఉండవచ్చు. నిన్న మీరు చూపించింది తెలుగుకి నేను ధన్యవాదాలు చెప్తున్నా. తెలుగు జర్నలిస్టులకి అంతర్గతంగా ఏముందో తెలుసు. దయచేసి ఈ విధానాన్ని ప్రజలకు తెలియజేయండి. ఇది మోసపూరిత విధానం. ఇక్కడ అందరూ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అందరూ ఆంధ్ర హక్కుల గురించి మాట్లాడరు, గుజరాత్ గురించి మాట్లాడుతున్నారు. ఒక్కటి చెప్తున్నాను అంతిమంగా ముగించే ముందు, దయచేసి విద్యలేని ప్రజలారా, ఆ గుజరాతీ వ్యాపారస్తులను నమ్మొద్దండి. మనకి హామీలు అయితే ఇచ్చి తొంగలో తొక్కారు. పోలవరం ప్రాజెక్టు చట్టం ఆమోదం పొందిందండి, అంటే చట్టం అయింది. మనకు మొత్తం ఖర్చు చట్టంలో ఎంత అయితే అంత 83 కోట్లు ఎంత అవుతున్నాయి వాళ్ళకి, మొత్తం 100% కేంద్ర ప్రభుత్వం కట్టాలని ఉంటే చట్టం ఆమోదం పొందింది. దొడ్డిదారుల దొంగల్లా దుర్మార్గం, పాపత్వం, క్రూరత్వం, దౌష్ట్యం చేసిన దుర్మార్గమైన పాలకులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయం బడ్జెట్లో దొంగదారిని ప్రవేశపెట్టి 8వ అంకంలో 3 చిన్న పాయింట్ పెట్టి ఆ ప్రాజెక్టుని డెడ్ స్టోరేజ్ చేస్తాం, ఇంక ఇవ్వక్కర్లేదు ఇంకో 47,000 కోట్లు. మీ సాగు పేరు సావండ్రా, ఎదవల్లారా, గొర్రెల్లారా అని పెడితే ఇక్కడ 36 మంది గొర్రెలు అనాలని నేనేమనాలి? అందరికి రాస్తే ఆ కేంద్ర మంత్రి, కేబినెట్ మంత్రి గారు ఫోటోషూట్లు చేసుకుంటూ ఉంటారు. కడుపు రగులుపోతూ ఉంటే పోలవరాన్ని
నిర్మాణం కాదండి, డెడ్ స్టోరేజ్ చేస్తారు, నీళ్ళు నిలవడం. ఇంకా 43,000 కోట్లు రావాలి దాదాపు. మీ సావు మీరు సావండి అన్నారు. అమరావతి గురించి కూడా మాట్లాడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే మాట్లాడుతున్నారు. అయ్యా, అమరావతికి మీకు ఇచ్చింది చెంబు నీళ్లు, నెత్తి మీద మురికి కాలుష్య నీళ్లు, చేయి కాలిపోయేది ఆ నీళ్లు పెట్టుకుంటే. వాళ్ళు ఇచ్చే ఇవాళ కొత్తగా వచ్చింది వీళ్ళు అధ్యక్షురాలు వీళ్ళందరూ ఏం మాట్లాడారు? 15,000 కోట్లు చొప్పున గ్రాంట్ వచ్చే 4 సంవత్సరాలు ఇస్తానన్నారు కదా. ఇవాళ ఏం చేశారు తెలుసా మీకు? ఎంగిల్ మెతుకులు ఇచ్చారు, 15,000 కోట్లు ఇచ్చి 60,000 కోట్లు మీ అప్పులతో మీరు సావండి అంటే పాపం బాబు గారు పిల్లట్టు పోసి తిరిగి తిప్పలు పడితే అప్పులతో కట్టినా అన్నారు. మన హక్కుని పార్లమెంట్ ఇచ్చిన హక్కులు ఇంకోటి కూడా చెప్తున్నాం, చట్టం ఆమోదం పొందిందండి. ఫైనల్గా చెప్పండి, చట్టం ఆమోదం పొందింది. పార్లమెంట్ చట్టంలో ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 95% అవుతుంది, రాజధానికి బిల్డింగ్లకు ఎంతో 5% అవుతుంది. మొత్తం కేంద్రం ఇవ్వాల్సిన ఖర్చుని ఇవ్వకుండా నమ్మక ద్రోహం చేస్తుంటే చట్టంలో ఉన్నదానికి దిక్కు లేకపోతే ఎవరో హామీ ఇచ్చారో గుజరాతీ పెద్ద మనిషిని అంటారేంటండి? ఆయనే చెప్పారు, మోడీ గారు మాట్లాడిన 15 జుమ్లా బాత్ అయ్యే జుమ్లా బాత్ అని గౌరవ హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా గారు చెప్పారు. మీకు జుమ్లా బాత్ అవుతుంది. ప్రజలందరూ 13 కోట్ల మంది తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు, నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు. ధన్యవాదాలు.